ఓటు రాజకీయాల కోసం కొన్ని చోట్ల వగ్గక తప్పదు. కొన్ని చోట్ల నెగ్గాలంటే కొన్ని చోట్ల వగ్గాల్సిందే. ఈ మాట ఎందుకు చెప్పాల్సొస్తుందంటే నరేగా స్కీమ్ ఎన్నో సార్లు మాట్లాడుకున్నాం. ఉపాధి హామీ పథకం అనేదే దొంగదన్నది రైతులు ఫీలవుతారు, కాంట్రాక్టర్లు ఫీలవుతారు, ప్రభుత్వాలకి తెలుసు, రాజకీయ నాయకులకి తెలుసు. కానీ దాన్ని ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా వాడుకుంటానే ఉంటారు. దానివల్ల అసలు ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయి. గ్రామీణ వ్యవసాయం కూడా నాశనం అవుతుందని అనేక మంది చెప్తుంటారు. దాన్ని ఈ మధ్యన కంట్రోల్ చేస్తున్నారంటే కానీ గ్రౌండ్‌లో వ్యతిరేకత వచ్చినట్టుంది. ఇప్పుడు పేరు మార్చి రూట్ మార్చారు. ఒకప్పుడు పనికి ఆహార పథకం, ఆ తర్వాత ఉపాధి హామీ పథకం, తర్వాత నరేగా, ఎంనరేగా. ఇప్పుడు దాన్ని పూజ్య బాపు గ్రామీణ ఉపాధి హామీ అని పెట్టారట. మేబీ ఇకపోతే పీబీజీ ఆహ్, ఈ అని వస్తదేమో రాబోయేటటువంటి రోజుల్లో పేర్లు. ఈ పథకానికి రూ. 151,000 కేంద్ర ప్రభుత్వం ఓకే చేసింది.